హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు సమోసా చేయబోతున్నాను. దాని రెసిపీ ఎలాగో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ మైదా పిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాను. అందులోనే కొంచెం వేడి చేసుకున్న నూనెను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని పూరీ పిండిలా కలుపుకున్నాం. మన పూరీ పిండిలా కలుపుకొని రెడీ పెట్టుకున్నాం కదండి. దీనిపైన ప్లేట్ బోర్లించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం సమోసాలో స్టఫింగ్ కోసం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకు ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం ఆలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, పసుపు, పోపు దినుసులు రెడీగా పెట్టుకున్నాను. ముందుగా ఆలును పీల్ చేసుకుందాం. ఆలును పీల్ చేసుకున్నాక దాన్ని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పు, పోపు దినుసులు వేసి వేయించుకున్నాక ముందుగానే తురుము పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి కలుపుకుందాం. ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇది మరి కాస్త వేగాక ముందుగానే పీల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమంని వేసుకొని కలుపుకుందాం. దీన్ని మూత పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకుందాం. 2 నిమిషాలు అయ్యాక ఇందులో పుదీనాను వేసి మరొకసారి కలుపుకొని మన స్టఫింగ్ కోసం ఆలు మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు సమోసా కోసము ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకొని పీట పైన చపాతీలా ఒత్తుకోవాలి. ఇది పల్చగానే ఒత్తుకోవాలండి. పల్చగా ఒత్తుకుంటే మన సమోసా క్రిస్పీగా వస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా రెడీ అయిన చపాతీలని పెనం పైన 2 వైపులా 1 నిమిషం పాటు 2 వైపులా వేయించుకుందాం. ఇప్పుడు బైండింగ్ కోసం మనం మిశ్రమం రెడీ చేస్తున్నామని బైండింగ్ కోసం ఒక 1.5 టీ స్పూన్ మైదా మిశ్రమంలో తీసుకొని అందులో వాటర్ వేసుకొని బైండింగ్ మిశ్రమం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు చపాతీలను ఎక్స్ట్రాస్ అంతా తీసివేసేయాలి. రౌండ్గా ఉంటుంది కదా, ఎక్స్ట్రాస్ అన్నీ తీసివేస్తే రెక్టాంగిల్ లాగా సమోసా ఫోల్డింగ్ కోసం ఈ ఎక్స్ట్రాస్ అన్నీ తీసివేసి దీంట్లో మీకు కావాల్సిన లాగా 2 or 3 స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి సైజుని బట్టి. అలాగే కట్ చేసుకున్న స్లైసెస్ అన్నీ రెడీ అయిపోయాయండి. దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా
ఇలా ట్రయాంగిల్ మాదిరిగా ఫోల్డ్ చేసుకొని అందులో ముందుగా రెడీ చేసుకున్న ఆలు మసాలాని అందులో ఫిల్ చేసుకోవాలి. బైండింగ్ కోసం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని చుట్టూగా పెట్టుకొని దాంతో క్లోజ్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. చూసారా, మన సమోసా రెడీ అయిందండి. ఇలాగే ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది కూడా ముందులాగే ట్రయాంగిల్ షేప్లో చేసుకొని అందులో ఆలు మసాలా పెట్టేసి బైండింగ్ కోసం తీసుకున్న మైదా మిక్చర్ని దానిపైన పెట్టుకొని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని సమోసాలను రెడీ చేసి పెట్టుకుందాం. సమోసాలను వేయించుకోవడానికి నేను ఒక ప్యాన్లో ముందుగానే నూనె వేడి చేసి పెట్టుకున్నానండి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో సమోసాలను వేయించుకుందాం. చూడండి, సమోసాలు బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా, దీన్ని మనం ఆయిల్ నుంచి తీసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇంట్లోనే ఎంతో టేస్టీగా హెల్తీగా ఆలూ సమోసా రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఈ వంట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్. థ్యాంక్ యూ.